హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ కేక్. చాక్లెట్ కేక్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో కదా, అలాంటప్పుడు మనం చాలా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు దీంట్లో మైదా పిండి, షుగర్, బెల్లం ఏది వాడకుండా హెల్తీగా ప్రిపేర్ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ కోసం అయితే ఫస్ట్ ఒక కప్పు వరకు స్వీట్నెస్ కోసం ఖర్జూరా తీసుకొని దాంట్లో వేడి పాలు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలా అయితేనే మనకు ఖర్జూరా చాలా స్మూత్ గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో 2-3 వరకు ఇలాచీలు, లేకపోతే ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ అన్న వేసుకోవచ్చు. దీన్ని మెత్త మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పండు బారిన బనానాలు మీ దగ్గర ఉంటే ఆ బనానాలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేచ్చు. కానీ బనానా వేస్తే టెక్స్చర్ బాగుంటుంది. ఆ పండు బారిన బనానాలు దాంట్లో వేసుకొని ఆ మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మెత్త మిక్సీ పట్టుకొని. ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వాడుకున్నాను నేను. మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి వేసుకోవాలి. చాలా హెల్తీ కదండి, పిల్లలకు మైదా పిండి వాడద్దు కాబట్టి. దాంట్లో పావు కప్ వరకు కోకో పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. జల్లల్లో ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు కట్ అండ్ మెథడ్ లో బాగా కలుపుకోవాలి. యాక్చువల్ గా ఆయిల్, బటర్, నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఫస్టే వేసుకొని తర్వాత పిండి వేసుకోవాలి. ఆ ఆయిల్ వేయకపోతే మన కేక్ అనేది కరెక్ట్ గా రాదు. కాబట్టి కంపల్సరీ ఆయిల్, నెయ్యి, బటర్ ఏదైనా వేసుకోండి. తర్వాత పాలు వేసుకుంటూ అరకప్పు వరకు పాలు పట్టింది నాకు. ఆ పాలు వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కలుపుకొని బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకొని బటర్ పేపర్ ఉన్న కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా. ఇప్పుడు దీనిపై నుండి మీరు డ్రై ఫ్రూట్స్ అనేది గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. దీన్ని ఓవెన్ లో అయినా లేకపోతే ఎయిర్ ఫ్రైర్ లో అయినా బేక్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ స్టవ్ పైన బేక్ చేసేస్తున్నాను. ఒక 40 to 45 మినిట్స్ పడుతుంది మనకు కేక్ రెడీ అవ్వడానికి. మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి. అంతే అండి, కేక్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మనం బనానా వేసాం కాబట్టి చాలా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరికైనా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.